హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఇక భగవద్గీత థీమ్ వైజ్ నేర్చుకుంటున్నాము. సో ప్రస్తుతం మనం జరుగుతున్నటువంటి థీమ్ ఏమిటంటే కనుక మనకి భగవద్గీతలో చాలా చోట్ల యొక్క భక్తి గురించి చెప్పబడింది అన్నమాట. సో ఏ విధంగా భక్తి ఉత్తమమైనటువంటిది అనేటువంటి విషయం ఏదో ఒక చోట చెప్పలేదు. సో చాలా చోట్ల చెప్పారన్నమాట భగవద్గీతలో. సో వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము. సో మొత్తం 18 అధ్యాయాల్లో 9 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం మనం నిన్నటితోటి. భగవద్గీతలో ఎక్కడెక్కడైతే భక్తి గురించి చెప్పడం జరిగిందో దాని గురించి. సో ఇప్పుడు మనము మళ్ళీ రెండవ భాగము, సో 10వ అధ్యాయం నుంచి ఈ రోజు మనము భక్తి ఎక్కడెక్కడ చెప్పారో వాటి గురించి మనము నేర్చుకోబోతున్నాం మనం. సో ఈ రోజు మనము భగవద్గీత 10వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి మనము నేర్చుకోబోతున్నాము. సో ఈ శ్లోకంలో స్వామి భక్తి గురించి ఏం చెప్పారో చూద్దాం. ఏతాం విభూతి యోగంచ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏతాం విభూతి యోగంచ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏతాం విభూతి యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏం చెప్తున్నారు? ఏతాం విభూతి యోగం చ. ఏతాం అంటే కనుక ఈ యొక్క వైభవములు, విభూతులు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఏమిటి? యోగం అంటే యోగ శక్తులు ఏవైతే ఉన్నాయో. ఎవరి యోగ శక్తులు? విభూతులు యోగ శక్తులు ఎవరో వేరే వాళ్ళ కాదు, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. మమ అంటే కనుక నా యొక్క యోగ శక్తులు, నా యొక్క విభూతులు. యో వేత్తి ఎవరైతే కనుక తెలుసుకుంటారో, ఎవరైతే కనుక ఈ విభూతుల గురించి అది కూడా తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? తత్వతః, ఏదో పైన తెలుసుకోవడం కాదు, యథార్థముగా, గాఢముగా, నిజముగా ఎవరైతే కనుక తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు స్వామి? సోవికల్పేన యోగేన యుజ్యతే. సో నిశ్చితముగా, సోవికల్పేన అంటే కనుక నిశ్చితముగా, తప్పకుండా, యోగేన నా యొక్క భక్తియుత సేవలో, యుజ్యతే అంటే కనుక నియుక్తులవుతారు. ఇంకేమంటున్నారు? నాత్ర సంశయ, దీనిలో ఎటువంటి అనుమానము లేదు అని చెప్తున్నారు. దేంట్లో అనుమానం లేదంట? ఎవరైతే కనుక నా యొక్క విభూతులను, వైభవాలను మరియు యోగ శక్తులను యథార్థముగా ఎవరైతే కనుక తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంట?
స్వామి యొక్క భక్తియుత సేవలో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో నియుక్తులవుతారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి స్వామి మనకి ఒక శ్లోకంలో చెప్తున్నారన్నమాట. సో మనము నిన్నటి శ్లోకంలో చూసాం. 9వ అధ్యాయము కంక్లూడింగ్ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీర్ణం నమస్కురు మామే వైశ్యసి విక్వైవ ఆత్మానం మత్పరాయణ. ఏం చెప్పారు స్వామి ఆ యొక్క శ్లోకంలో? ఎప్పుడు కూడా నా గురించి తలుచుకుంటూ ఉండు, నా భక్తుడు అవ్వు, నన్ను అర్చింపుము, అదేవిధంగా నాకు నమస్కారాలు అర్పించుము. సో ఈ విధంగా చేస్తే గనక ఎప్పుడు కూడా నా పట్లే నీవు పూర్తిగా ధ్యానంతో ఉంటే కనుక, నువ్వు తప్పకుండా నా యొక్క ఆశ్రయం తీసుకుంటే కనుక, నా ఆలోచనల్లోనే పూర్తిగా మగ్నుడవైతే కనుక నువ్వు తప్పకుండా నా దగ్గరికి వస్తావు అని చెప్పి స్వామి చెప్పారన్నమాట. సో బాగానే ఉంది. స్వామి చెప్పేశారు కదా, ఇన్స్ట్రక్షన్ చెప్పేశారు కదా, అక్కడతో భగవద్గీత అయిపోయిందా? వెళ్ళిపోవచ్చా మరి మనము? సో ఇక్కడ అదే స్వామి యొక్క లాస్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే కనుక మరి భగవద్గీత కంటిన్యూ అయింది కదా. సో 10వ అధ్యాయం మళ్ళీ కంటిన్యూ చేశారు స్వామి. సేమ్ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ రిపీట్ చేస్తారు మనకి 18వ అధ్యాయం 65వ శ్లోకంలో. బట్ మళ్ళీ భగవద్గీత ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చింది? సుప్రీం ఇన్స్ట్రక్షన్ అయిపోయింది కదా అని అంటే కనుక మనకి ఇంకా పూర్తిగా ఒక్క విషయం ఉంది కదా, ఎప్పుడు కూడా నా ఆలోచనల్లోనే మగ్నుడవము, నా గురించే ఎప్పుడు కూడా ఆలోచించు అనేటువంటి విషయం స్వామి చెప్పారు. వెంటనే మనందరికీ కూడా డౌట్ రావచ్చు, మరి ఎలాగ ఆయన గురించి ఎప్పుడు కూడా ఆలోచించాలి? అసలు ఆయన గురించి తెలిస్తే కదా మనకి పూర్తిగా ఆయన గురించి ఆలోచించగలము. ఎక్కడని చూడాలి, ఎక్కడని వెతకాలి, ఆయన ఎక్కడెలా ఉన్నారు, ఆయన యొక్క శక్తులు ఏమిటి, ఆయన యొక్క వైభవాలు ఏమిటి, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన ఎవరు, ఆయన ఏ విధంగా ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ తెలిస్తేనే కదా మనం ఆయన గురించి ఆలోచించగలము. ఎవరో తెలియని వ్యక్తి, తెలియని విషయాల గురించి మనల్ని ఆలోచిస్తూ ఉండమంటే కనుక మనం ఆలోచించలేం. ఎలా తెలుస్తుంది మనకి? లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్తారు అది ఇది అని ఇష్టం వచ్చినట్లు వేరే వాళ్ళు అనాథరైజ్డ్. ఎవరైతే కనుక పర్ఫెక్ట్ కాదో, ఎవరైతే కనుక సరికానటువంటి వాళ్ళందరూ వచ్చి చెప్పేయచ్చు మళ్ళీ. సో ఆయన ఆలోచించమన్నారు కదా, ఆయన ఇదే, ఆయన ఇదే, ఆయన ఇదే అని చెప్పేసి మనల్ని దారి మళ్ళించేయండి. సో కాబట్టి ఆయన గురించి మరి తెలుసుకోవాలి కదా మనము. తెలుసుకోలేకుండా ఎవరి గురించి అయినా సరే ఏం ఆలోచిస్తాము దాని గురించి? అందుకని చెప్పేసి స్వామి భగవద్గీత ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సుప్రీం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది అన్నమాట. ఎందుకంటే కనుక మనస్సును ఆయన మీద లగ్నం చేయమన్నారు అని అంటే కనుక మరి ఆయన ఎలా ఉంటారు, ఆయన యొక్క లక్షణాలు ఏమిటి, ఆయన యొక్క గుణగణాలు ఏమిటి, ఆయన యొక్క ఐశ్వర్యాలు ఏమిటి, ఆయన యొక్క వైభవాలు ఏమిటి, ఆయన యొక్క యోగశక్తులు ఏమిటి, ఏ విధంగా ఆయన అన్నిటిని నడిపిస్తున్నారు, ఏ విధంగా ఆయన గొప్పవారు, ఏ విధంగా అన్నిటికంటే కూడా ఆయన ఉత్తముడు అనేటువంటి విషయాలు మనకి తెలియాలి. సో అందుకనే 10వ అధ్యాయంలో భగవద్విభూతి అనేటువంటి ఈ యొక్క అధ్యాయంలో స్వామి వాటిలన్నిటి గురించి కూడా మనకి చెప్పారన్నమాట. స్వామి అర్జునుడికి ఈ యొక్క కొంచెం గ్లిమ్స్ అన్నమాట వీటి గురించి అంతా కూడా మనకి 7వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం మధ్యలో కొంచెం చెప్పారు ఈ యొక్క విభూతుల గురించి. మళ్ళీ 9వ అధ్యాయంలో 16 నుంచి 19 వరకు కూడా ఏమిటి మళ్ళీ ఆ యొక్క విశ్వరూపం గురించి కొంచెం చెప్పడం జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క అధ్యాయంలో మళ్ళీ యొక్క విభూతుల గురించి అంతా కూడా చెప్తారు. అందుకే ఈ యొక్క అధ్యాయం పేరు ఏమిటి? భగవద్విభూతి అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇంకేం చెప్తున్నారు ఈ యొక్క అధ్యాయంలో? ఏం చెప్తున్నారంటే కనుక ఎవరు కూడా నా గురించి పూర్తిగా తెలుసుకోలేరు. గొప్ప మహర్షులు గాని, దేవతలు గాని ఎవ్వరు కూడా నా గురించి పూర్తిగా తెలుసుకోలేరు. ఎందుకంటే కనుక ఏమంటున్నారు ఆయన? నేను పుట్టుక లేని వాడిని, నేను పురాణ పురుషుణ్ణి, నాకు పుట్టుక లేదు, అదే విధంగా నాకు ఆది అనేటువంటిదే లేదు. ఇంకా ఏమిటి? వేత్తిలోక మహేశ్వరం, మొత్తం అన్ని లోకాలన్నింటికీ కూడా నేనే యజమానిని అనేటువంటి విషయం ఎవరైతే కనుక తెలుసుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాప కర్మల నుంచి, పాప ఫలితాల నుంచి బయటపడతారు. అటువంటి వ్యక్తే ఏమిటి? ఏ విధమైనటువంటి
కన్ఫ్యూజన్ లేనటువంటి వ్యక్తి, మాయలో లేనటువంటి వ్యక్తి అని చెప్పారనమాట. ఆ తర్వాత ఏం చెప్తున్నారు మనకి? తర్వాత ఇంతకు ముందు శ్లోకం 6వ శ్లోకంలో చెప్పారనమాట. ఏం చెప్పారు? మొత్తం జీవులందరికీ కూడా మూలం ఎవరు? జీవులందరూ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చారు అని అంటే కనుక మొత్తం జీవులందరూ కూడా బ్రహ్మదేవుడి యొక్క సంతానమైనటువంటి మొత్తము యాక్చువల్ గా ఇక్కడ మొత్తం ఈ యొక్క 25 మంది గొప్ప వాళ్ళు అన్నమాట. వాళ్ళ గురించి చెప్పడం జరిగింది అన్నమాట. సో వాళ్ళు ఎవరు అని అంటే కనుక మొత్తం సప్తర్షులు, ఆ తర్వాత మళ్ళీ కుమారులు, 4 కుమారులు, అదే విధంగా మనువులు అన్నమాట. 14 మంది మనువులు. సో వీళ్ళందరి దగ్గర నుంచే మొత్తం జీవరాశి అంతా కూడా ఉత్పన్నమైందన్నమాట. అందుకే వీళ్ళందరినీ ఏమంటారు? జీవరాశి అంతటికీ కూడా ఏమంటారు? పిత, తండ్రి అని అంటారన్నమాట. మరి వీళ్ళందరికీ కూడా మూలం ఎవరు? బ్రహ్మగారు. సో అందుకే బ్రహ్మగారిని ఏమంటారు? పితామహ అంటే కనుక తాతగారు. మరి శ్రీకృష్ణ భగవాను ఏమంటారు? ప్రాపితామహ. ఆ యొక్క పితామహుడైనటువంటి బ్రహ్మగారికి మూలము. ఆయన బ్రహ్మగారు పుట్టిన తర్వాత మనం చూస్తాం, భాగవతంలో వర్ణన వస్తుంది. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియకపోతే కనుక ఆయన శ్రీకృష్ణ భగవానుడి మీద 1000 దేవతా సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే కనుక అప్పుడు గర్భోదక సాయి విష్ణు వచ్చి ఆయనతోటి మాట్లాడతారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆయనకి మొత్తం ఆ యొక్క వేదాల యొక్క జ్ఞానం అంతా కూడా తేనే బ్రహ్మ హృదయాది కవయే. సో ఆ బ్రహ్మగారికి ఆయన యొక్క హృదయంలో వేదాలకి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఆ వేద జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆయన మొత్తం సృష్టి అంతా కూడా చేస్తారు. ఆ సృష్టి తర్వాత సప్తర్షులు వస్తారు, సప్తర్షుల తర్వాత దేవతలు వస్తారు, దేవతలు తర్వాత మనువులు వస్తారు, మనువుల తర్వాతే మొత్తం యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా, మొత్తం అందరూ కూడా, జీవరాశి అంటే కనుక మనుషులే కాదు, జంతువులు, పక్షులు, పశువులు, వృక్షాలు, లతలు, ఆ రకరకాల జంతువులు, గాల్లో ఎగిరేటువంటి పక్షులు అన్ని కూడా మొత్తము అన్నింటికీ కూడా ఈ యొక్క మొత్తం మనువులు, అదే విధంగా యొక్క సప్తర్షులు, వీళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా వచ్చారు. సో వీళ్ళందరికీ కూడా మూలాన్ని నేనే. వీళ్ళందరూ కూడా నా దగ్గర నుంచే వచ్చారు. వీళ్ళెవరూ కూడా నా గురించి పూర్తిగా తెలుసుకోలేరు. ఎందుకంటే గనక మనం పుట్టక ముందు ఉన్నటువంటి విషయాలు మనకి ఎవరైనా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. లేకపోతే మనకు తెలీదు. అలాగే స్వామి ఎవరు? ఆయన అజుడు. అంటే గనక ఆయనకి పుట్టక లేదు, అనాది. ఆయన ఎప్పటినుంచో ఉన్నారు, పురాణ పురుషుడు. సో కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలి అని అంటే కనుక వీళ్ళందరూ కూడా తర్వాత పుట్టిన వాళ్ళు. వాళ్ళకి తెలీదన్నమాట. అందుకే శ్రీకృష్ణ భగవాన్ గురించి తెలీదు. సో బాగానే ఉంది. అంతా చెప్తున్నారు. ఇలాగా అలాగుంది, ఇలా ఉంది అని చెప్పారు మొత్తం అంతా కూడా. మరి ఇవన్నీ కూడా తెలుసుకుంటే నాకేంటి ఉపయోగం? ఎందుకు నేను తెలుసుకోవాలి? తెలుసుకుంటే ఏమొస్తుంది మనకి? హ్మ్. సో ఎలా అయితే గనక జన్మ కర్మ చ మే దివ్యం శ్లోకంలో కూడా స్వామి ఏం చెప్పారు? నా యొక్క జన్మ మరియు కర్మ ఇవన్నీ కూడా దివ్యములు ఎవరైతే కనుక తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ యొక్క సంసారంలో మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. మరి భగవద్గీతలో కూడాను మనకి 7వ అధ్యాయంలో చెప్పారు కొంచెం విభూతుల గురించి. ఆ తర్వాత 9వ అధ్యాయంలో మళ్ళీ విభూతుల గురించి చెప్పారు. మళ్ళీ 10వ అధ్యాయంలో మనం చూస్తాం అనేక విభూతుల గురించి చెప్తారు. మళ్ళీ యొక్క విభూతులన్నీ కూడా చాలా గ్రాఫికల్ గా మనకి విజువల్ గా ఇవన్నీ కూడా మనకి విరాట్ రూపంలో విశ్వరూప దర్శన యోగంలో మనకి మళ్ళీ 11వ అధ్యాయంలో వస్తుంది. సో ఎందుకు తెలుసుకోవాలి వీటిలన్నిటి గురించి కూడా నేను? వీటిని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే కనుక స్వామి దానికి తెలుసుకోబోయే ముందే స్వామి చెప్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాయనా అని చెప్తున్నారు. సో అదే మనం ఈ రోజు నేర్చుకోబోయేటువంటి శ్లోకం అన్నమాట. సో ఏం చెప్తున్నారు? ఏతాం విభూతి యోగం చ మమ యోవేత్తి తత్వతః. ఈ యొక్క విభూతులు, యోగాలు ఏవైతే కనుక, నా యొక్క విభూతులు ఏవైతే ఉన్నాయో ఎవరైతే కనుక నిజంగా వేత్తి, ఎవరైతే కనుక తెలుసుకుంటారో, యథార్థముగా తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంట? సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. యుజ్యతే నియుక్తులవుతారు. ఎందులో నియుక్తులవుతారు? నా యొక్క భక్తియుత సేవలో నియుక్తులవుతారు.
సో చాలా మందికి అసలు భగవంతుడి గురించి తెలీదు. తెలిసిన వాళ్ళలో కూడా కొంతమందికి ఏమిటి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అన్నమాట. పైపైన అన్నమాట. సో భగవంతుడి గురించి ఎవరైనా వచ్చి చిన్న పిల్లవాడు మనల్ని వచ్చి అడిగారనుకోండి. సో ఏంటి నీకేం తెలుసు అని అడిగితే గనక ఏవో చెప్తాం భగవంతుడు. మా కొంతమంది అయితే గనక అసలు ఏమీ తెలీదన్నప్పుడు మాకేమీ తెలీదు అని చెప్పి ఒప్పుకుంటారు. కొంతమంది అయితే గనక అసలు లేనే లేడు అని చెప్పి చెప్తారన్నమాట కొంతమంది. సో ఇంకా కొంతమంది అయితే గనక ఏమంటారు? సో భగవంతుడు చాలా గొప్పవాడు అని చెప్తారు. ఇంకా చిన్నపిల్లవాళ్ళు ఎవరైనా సరే ఇంకా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తే గనక ఎలా గొప్పవాడు? ఏ విధంగా గొప్పవాడు? ఎంత గొప్పవాడు? అని అడిగితే గనక వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. భగవంతుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం ఎవ్వరికీ కూడా తెలీదు. సో ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం మనము తెలుసుకోవాలి. సో తెలుసుకుంటే గనక మనకి ఏం లాభం జరుగుతుంది అనంటే గనక అది మనకి ఈ శ్లోకంలో ఇచ్చాడు. ఎవరు వాళ్ళందరూ కూడా ఇక భక్తియుత సేవలో నియుక్తులవుతారన్నమాట. అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము జ్ఞానం ఏమిటి? సుప్రీం పెర్ఫెక్షన్ ఏమిటి అనంటే గనక శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నమాట. సో మనకి ఇంకా ఈ విషయం కూడా తెలియాలి. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధముగా గొప్పవాడు ఆయన? ఎంత గొప్పవాడు ఆయన? ఆయన యొక్క శక్తులేమిటి? ఇవన్నీ కూడా మనకి తెలియాలన్నమాట. అందుకే మనం శ్రీమద్ భాగవతంలో చూస్తాం. సో మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు ఎక్కడొస్తాయి మనకి? 10వ స్కందంలో వస్తాయి మనకి. సో ఎందుకండి 10వ స్కందం దాకా వెయిట్ చేయాలి? సో మిగతా 9 స్కందాలు చదవాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గా నేను 10వ స్కందంలోకే వెళ్ళిపోయి అక్కడ చదివేసుకుంటాను నేను తెలిసిపోతుంది కదా అని అంటే కనుక ఎలా అయితే కనుక చిన్న పిల్లల్ని మనం ట్రైన్ చేస్తాం కదా, 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి నుంచి మెల్లమెల్లగా వాడి యొక్క లెవెల్ పెంచుకుంటూ వెళ్తాం. అప్పుడు 10వ తరగతిలో వాడికి వచ్చేటువంటి మ్యాథమెటిక్స్ ఏవైతే ఉంటాయో, సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అర్థమవుతుంది. సో అలాగే మనం కూడా శ్రీమద్ భాగవతం మొదటి స్కందం నుంచి కూడా చదువుకుంటూ వెళ్తే కనుక ముందుగా ఏమవుతుంది? స్వామి యొక్క భౌతిక సృష్టి లీలలవన్నీ కూడా వస్తాయి మనకి. సో 2వ స్కందంలో వస్తుంది, 3వ స్కందంలో వస్తుంది మనకి. సో అవన్నీ కూడా మనకి ఇవంతా కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గా మనము స్వామి యొక్క అంతరంగ లీలలోకి వెళ్ళిపోదాం అంటే లేదు, తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే గనక మొట్టమొదట మనము ఆయన యొక్క లీలల గురించి అర్థం చేసుకోవాలి అంటే గనక ఆ వ్యక్తి ఎంతటి గొప్పవాడు? అతని యొక్క శక్తులేమిటి? ఆయనకి ఎంతటి ఐశ్వర్యాలున్నాయి? హౌ గ్రేట్! భగవంతుడు గొప్పవాడు. ఆయనకి ఈ శక్తులున్నాయంటే గనుక ఎంత గొప్పవాడు? ఎంత శక్తులున్నాయి? ఆయన ఏం చెయ్యగలడు? ఏం చేస్తున్నారు? ఏ విధంగా సృష్టి కార్యం చేశారు? సో సృష్టి అంతా కూడా మనం శ్రీమద్ భాగవతంలో ఎన్ని సార్లు అధ్యయనం చేసినా అది మనకి ఎలా అనిపిస్తుంది? ఇంకా అది మిస్టరీ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే గనక మనకున్నటువంటి ఆ యొక్క తెలివితేటలు, మనకున్నటువంటి మనసు యొక్క శక్తి కొంతవరకే, చాలా పరిమితం. మనకున్నటువంటి మెదడు ఎంత? ఆ యొక్క జ్ఞానం ఎంత? విచక్షణా శక్తి ఎంత? చాలా తక్కువ. వాటితోటి మనం భగవంతుడి యొక్క పూర్తి శక్తుల్ని మనము అవగతం చేసుకోవాలి అని ప్రయత్నిస్తే గనక చాలా చాలా కష్టం అవుతుంది. సో మనం అర్థం చేసుకోలేం. సో మనము వాటిని తెలుసుకోవాలి అని అంటే కనుక ఎలా తెలుసుకోవాలి మనము? భగవద్గీత లేకపోతే శ్రీమద్ భాగవతము వీటి ద్వారా మనము స్వామి ఎంతటి గొప్పవాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో అది కూడా మనం ఎవరు? ప్రామాణికమైనటువంటి గురువుల యొక్క నిర్దేశంలో మనం చదువుకోవాలన్నమాట వాటిని కూడా. లేకపోతే గనక మనం దారి తప్పడానికి ఎంతో ఎంతో అవకాశాలు ఉన్నాయన్నమాట అందులోనన్నమాట. సో ఇప్పుడు మన యొక్క మెయిన్ టాపిక్ ఏమిటి? ఎందుకు తెలుసుకోవాలి నేను ఈ యొక్క విభూతుల గురించి అంతా కూడా ఎందుకు తెలుసుకోవాలి అని అంటే కనుక ఎవరైతే కనుక ఈ యొక్క విభూతుల గురించి తెలుసుకుంటారో ఏమవుతుందంట? వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని వాళ్ళు ఎలాగా ఎంతో నమ్మకంతోటి ఎటువంటి అనుమానాలు లేకుండా ఆయన్ని వాళ్ళు అంగీకరిస్తారన్నమాట. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి. సో మనం ఎలా చెప్తారన్నమాట, మనకి వైద్య శాస్త్రంలో కూడా చెప్తారన్నమాట. ఆ యొక్క నమ్మకం అనేటువంటిది ఉండాలి. మనం ఎవరైనా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం.
వెళ్ళిన తర్వాత ఆయన ఏదో మందిచ్చారు మనకి. ఆయన ఎంతో చాలా మంచి మందిచ్చారు మనకి. కానీ ఏంటంటే గనక మనకి ఆ డాక్టర్ గారి మీద నమ్మకం లేదు. ఆయన ఇస్తాడా? మంచి మందిస్తాడా? ఆయన ఇవ్వలేడు. ఆయన ట్రీట్‌మెంట్ చేయలేడు నాకు అని చెప్పి అపనమ్మకంతోటి వెళ్ళామనుకోండి, ఆయన ఎంత మంచి మందిచ్చినా సరే, ఆ మందు పని చేయకపోవచ్చు. పని చేయదు. కానీ డాక్టర్ గారు ఆయన చాలా మంచాయన. చాలా బాగా ఆయన వైద్యం జేస్తారనే నమ్మకంతోటి వెళ్తే, ఆయన ఒక చిన్న పంచదార గుళికలిచ్చినా సరే, ఒక్కొక్కసారి ఆ నమ్మకంతోటి తగ్గిపోతుంది. సో, కాబట్టి ఆ యొక్క నమ్మకం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. అదే విధంగా మనకి శ్రీకృష్ణలో ఏదో మనం భక్తి మొదలుపెట్టాము. కానీ ఇది మనం చేస్తుంది కరెక్టా? కాదా? ఆహ్, ఏమో మరి అవుతుందో లేదో? నిజంగానే మనం స్వామిని చేరుకుంటామా? లేదా? ఆయన నిజంగానే శక్తివంతుడా? కాదా? ఏమో ఆయనకన్నా ఎక్కువున్నారేమో ఎవరైనా. ఏమో మరి నాకు తెలీదు. అని చెప్పి ఇలాగ మనకి నమ్మకం లేకుండా ఉంటే కనుక మనం దీనిలో ముందుకు వెళ్ళలేము. దీనిలో మనకి ముందుకు వెళ్ళలేము. సరైనటువంటి ఫలితం రాదు. ఏదైనా ఒక పని చేస్తున్నాము అనంటే గనక మనకి ఆ యొక్క పని మీద కన్విక్షన్ ఉండాలి. నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్పి కన్విక్షన్ ఉండాలి. నమ్మకం ఉండాలి. ఆ పని చేస్తున్నందు మూలంగా ఫలితాల పట్ల మనకి ఎటువంటి అనుమానాలు కూడా ఉండకూడదు. ఆ విధంగా ఉంటేనే మనము ఏ పనిలో అయినా సరే మనము విజయాన్ని సాధించగలుగుతాం. లేకపోతే గనక ఇది అవుతుందో లేదో, అవుతుందో లేదో అనుకుంటూ వెళ్తే గనక నీ రిజల్ట్ కూడా అవుతుందో లేదో అన్నట్టే ఉంటుందన్నమాట. సో, కాబట్టి మనకి కృష్ణుడి పైన నమ్మకము రావాలి. ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా ఉండాలి అనంటే గనక మనము ఆయన యొక్క శక్తుల గురించి, విభూతుల గురించి, ఐశ్వర్యాల గురించి, యోగ శక్తుల గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే గనక మనం వీటి గురించి తెలుసుకుంటామో ఏమైపోతుంది? మనము చాలా సిన్సియర్‌గా అన్నమాట నిజాయితీతోటి మనము ఆయన యొక్క భక్తియుత సేవలో నియుక్తమవుతాం అన్నమాట. అది కూడా ఎలాగా? స్థిరంగా, స్టడీ అన్నమాట. స్టడీగా అన్నమాట. ఎంత గాలి ఎదురు గాలొచ్చినా సరే, మనం తట్టుకుని వాటిల్ని నిలబడతాము. భక్తిలోంచి మనం బయటపడము. లేకపోతే ఏముంది మన యొక్క శ్రద్ధ, కోమల శ్రద్ధ అనుకోండి. ఎవరైనా వచ్చి ఏమైనా చెప్పారనుకోండి వెంటనే, ఇదేం కాదు ఆ పుస్తకంలో రాసింది అలా కాదు అని చెప్పి ఏమైనా చిన్న ప్రశ్నలేసారనుకోండి. చిన్న డౌట్ క్రియేట్ చేశారు. ఆ! మొన్న ఒక మాతాజీ కూడా చెప్పారు. ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి 4 రోడ్లున్నాయి. ఆ రోడ్ల మధ్యలో కలిస్తే గనక ఏదైనా ఒకటే, నువ్వు భక్తి చేయకపోయినా ఒకటే, ఎవరికి చేసినా ఒకటే, ఏ విధంగా చేశారా అని చెప్తే ఒకటే అని చెప్పి చెప్తే గనక ఏమైపోయింది, ఆ మాతాజీ కూడా చాలా షేక్ అయిపోయారు. ఆయనకి ఆ శ్రద్ధలో గూడా. అయ్యో! మనం చేస్తున్న బట్ భగవంతుడి యొక్క కృప వలన ఆవిడ తట్టుకొని నిలబడగలిగారు. ఆ నిలబడగలిగేటువంటి కన్విక్షన్ ఎలా వచ్చింది? మనకి ఆ యొక్క శ్రద్ధ, ఆ యొక్క స్థిరత్వం ఎలా వచ్చింది అంటే గనక కృష్ణుడి యొక్క విభూతుల గురించి, యోగ శక్తుల గురించి తెలుసుకోవడం మూలం. సో, ఎవరైనా వచ్చి మనల్ని వెంటనే పడగొట్టేయాలి అనంటే గనక 4 మాటలు చెప్తే మనం పడిపోకూడదు. పడిపోకుండా స్థిరంగా ఉండాలి అంటే గనక మనం కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే గనక ఎవరైనా వచ్చి మనల్ని ఏ విధంగా మిస్‌లీడ్ చేసినా, ఏ విధంగా పడగొట్టాలి అని చూసినా సరే ఏమైపోతుంది? మనం పడిపోకుండా ధైర్యంగా నిలబడి ఇంకా వాళ్ళని పడగొట్టగలిగే స్థాయిలోకి మనం ఉండగలుగుతాం అన్నమాట. ఇంకా ఏమవుతుంది? రోజు మనం చేసేటువంటి ఈ యొక్క భక్తియుత సేవలో మనకి ఆసక్తి అనేటువంటిది పెరుగుతుందన్నమాట. చాలా శ్రద్ధగా చేస్తాం మనం. ఎందుకంటే గనుక ఏదో మనం మామూలు వ్యక్తికే అనుకోండి ఆయనకిచ్చే ట్రీట్‌మెంట్ ఒకలా ఉంటుంది. కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అని, ఎవరికి సేవ చేస్తున్నాను అని ఆయన ఎంతటి గొప్పవాడు, ఆయన యొక్క విభూతులేమిటి, నా మీద కరుణతోటి చిన్న అర్చా విగ్రహ రూపంలో ఆయన నా యొక్క సేవలు అందుకోవడానికొచ్చారాయన. ఎంతో గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పి మనకి ఆ యొక్క ఫీలింగ్ ఉందనుకోండి. అప్పుడు మనం ఆయనతోటి ఆ యొక్క వ్యవహార శైలి అంతా ఎలా ఉంటుంది? చాలా ఆసక్తితోటి, ప్రేమతోటి, శ్రద్ధతోటి, జాగ్రత్తగా మనం ఆయనకి సేవ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రావాలి అంటే గనక మనం ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి కృష్ణుడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి
నిజమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. అప్పుడు ఏమవుతుంది మనకి, ఆయనకి సంపూర్ణంగా మనము శరణాగతులవుతాం అన్నమాట. ఈ జ్ఞానం అంతా కూడా రావాలంటే కనుక మనకి భగవద్గీత, శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి శాస్త్రాల యొక్క సారము, జ్ఞానం ఏదైతే ఉందో వాటి ద్వారా మనము తెలుసుకోవాలన్నమాట. సో కాబట్టి ఏంటంటే కనుక మనం ముందుగా తెలుసుకోవాలి. మనం రోజు పూజించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు, మనం సేవించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ఎంతటి గొప్పవాడు, ఆయన యొక్క విభూతులు ఏమిటి, ఆయన ఏమి చెయ్యగలడు, ఎవరందరూ కూడా ఆయన కింద ఉన్నారు, ఎవరు కూడా ఆయనకి సమానులు ఎవరు లేరు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆయనకి పైన ఇంకెవరు కూడా లేరు, అందరూ కూడా ఆయనకి కిందే ఉన్నారు, ఆయనకి సమానమైనటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. సో మిగతా వాళ్ళందరూ ఎవరు, వాళ్ళ యొక్క స్థాయిలు ఏమిటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోగలగాలన్నమాట. తెలుసుకోగలిగితే అది ఏమవుతుంది, మన యొక్క భక్తి చేయడానికి ఇంకా మనకి స్థిరత్వము వస్తుంది అన్నమాట. అందుకే స్వామి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకి, సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. సో అటువంటి వాళ్ళు ఎవరు ఏం చేస్తారు, నా యొక్క భక్తియుత సేవలో నియుక్తులవుతారు, ఆ యొక్క భక్తియుత సేవలో నియుక్తులవుతారు, విశుద్ధ భక్తియుత సేవలో, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి స్వామి చెప్తున్నారు. తర్వాత మళ్ళీ వచ్చేటువంటి శ్లోకాలు మనం రేపటి నుంచి వచ్చేటువంటి శ్లోకాల్లో చూస్తాం అన్నమాట. చతుశ్లోకి భగవద్గీతలో మనం నేర్చుకుంటాం స్వామి ఏ విధంగా తన యొక్క భక్తులతోటి ప్రతిస్పందిస్తారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అనేక యోగాల గురించి, విభూతుల గురించి తెలుసుకోవాలి. మరి ఆ వ్యక్తి మనం ఆయన దగ్గరికి వెళ్తే కనుక రేపొద్దున ఆయన మనతోటి ఎలా ప్రవర్తిస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా ఆయన యొక్క భక్తి చేస్తుంటే కనుక మనతోటి ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది, నేను ఏదైనా ఒక పని చేస్తే ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుంది, సేవ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి వచ్చేటువంటి శ్లోకాల్లో రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మనం మళ్ళీ ఈ జన్మకు రాకూడదంటే ఏంటండి? ఇందాక ఒకసారి మళ్ళీ చెప్తారా దయచేసి? ఆయన గురించి తెలుసుకుంటే మళ్ళీ మనం రాము అన్నారు కదండి, అదొకసారి వివరంగా చెప్తారు. జన్మ కర్మ చమే దివ్యం ఆ శ్లోకం వచ్చింది కదండి మనకి 8వ అధ్యాయంలో వచ్చింది. సో అధ్యాయంలో చెప్తారు కదా, సో ఇక నా యొక్క లీలల గురించి, అదే విధంగా నా యొక్క అవతారాల గురించి 4.9 లో. సో మనకు వచ్చింది 4వ అధ్యాయంలో వచ్చింది కదా, మన యొక్క అవతారాల గురించి అంతా కూడా అక్కడ వచ్చింది మనకి. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్పారు మనకి. సో అదే నా గురించి తెలుసుకుంటే మళ్ళీ ఈ జన్మకు రారు అని చెప్పారు. ఆయన యొక్క లీలల గురించి, ఆయన యొక్క అవతారాల గురించి, వాటి యొక్క పరమార్థాల గురించి, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలదు అని చెప్పి స్వామి చెప్తుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.